వందే మాతరం భది ప్రేక్షకులకు నమస్సులు. 1954లో మొదటి టాటా ట్రక్ కొన్న ఒక అసాధారణ వ్యక్తి కథ ఇది. 1954లో జంషెడ్పూర్లోని టాటా మోటార్స్ కర్మాగారం నుంచి డైమ్లర్ బెంజ్తో సంయుక్త భాగస్వామ్యంలో తయారై బయటకు వచ్చిన తొలి టాటా ట్రక్ యజమాని సర్దార్ కర్తార్ సింగ్. 1965లో ఆయన ఆ ట్రక్ను శాశ్వత ప్రదర్శన కోసం టాటా సంస్థకు తిరిగి అందజేశారు. అదే సంవత్సరంలో టాటా మెర్సిడీస్ బెంజ్ యొక్క 1,00,000వ ట్రక్ ఉత్పత్తి అయింది. ఆ చారిత్రాత్మక సందర్భంలో టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ ముల్గావర్కర్ స్వయంగా ఆ 1,00,000వ ట్రక్ను సర్దార్ కర్తార్ సింగ్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి అనేక మంది డీలర్లు, ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ సర్దార్ కర్తార్ సింగ్ ఎవరు? ఆయన కథ భారత విభజన కాలంలోని మానవత్వం, ధైర్యం, కృతజ్ఞతకు ప్రతీకగా నిలుస్తుంది. సర్దార్ కర్తార్ సింగ్ పాకిస్తాన్లోని తన స్వస్థలంలో విజయవంతమైన మౌంట్ గోమరీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని. కానీ దేశ విభజన సమయంలో జరిగిన అలర్లో ఆయనకు చెందిన అన్ని చెవర్లైట్ బస్సులు తగలబెట్టబడ్డాయి. ఆయన సర్వస్వం కోల్పోయి శరణార్థిగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఒకరోజు తన పరిస్థితిని ఒక ధనిక వ్యాపారికి వివరించి సహాయం కోరారు. తాను ఒకప్పుడు పెద్ద రవాణా సంస్థ యజమాని అని, విభజన కారణంగా అన్నీ కోల్పోయానని చెప్పారు. ఆ వ్యాపారి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయనపై నమ్మకం ఉంచి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చాడు. అది అపరిచితుడి నుంచి వచ్చిన అపూర్వమైన మానవతా సహాయం. ఆ సహాయాన్ని సర్దార్ కర్తార్ సింగ్ జీవితాంతం మర్చిపోలేదు. ఆ ఆర్థిక సహాయంతో మళ్లీ నిలదొక్కుని ఢిల్లీలో మౌంట్ గోమరీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ సొసైటీను పునఃస్థాపించారు. అనంతరం ఆ సంస్థకు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన సంస్థ టాటా యొక్క మొదటి ట్రక్ను 8 లక్షల కిలోమీటర్లకు పైగా ఉపయోగించింది. అనంతరం దాన్ని టాటా సంస్థకు తిరిగి అప్పగించింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ఒక అపరిచితుడు చూపిన చిన్న సహాయం ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలదు. కృతజ్ఞతతో ఆ సహాయాన్ని గుర్తించుకోవడం మనిషి గొప్పతనాన్ని చాటుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.